తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. నమస్తే పావని గారు. నమస్తే అండి. పావని గారు, చాలా మంది డైటీషియన్ అని మధ్యకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్. ఒక డైటీషియన్ అవ్వాలంటే అసలు ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే కోర్సులు ఏమైనా చేయాల్సి ఉంటుందా? అసలు Yes. ఎవరు ఏం చేస్తే బెటర్? ఈ మధ్యకాలం నమ్మడానికి లేదు. ప్రతి ఒక్కరు మేము డైటీషియన్ అంటున్నారు. కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళు కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది ఏంటంటే ఆ డైట్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితులు కూడా ఎదురైనాయి చాలా అండి. పరిస్థితుల్లో. Yes. వాళ్ళు ఒరిజినల్ లా కాదనేది తెలియట్లేదు ఎవరికి. ఎవరు అడిగి వెళ్ళలేరు. ఒక డైటీషియన్ అంటే ఓకే, కొంతమంది సక్సెస్ అవుతారు కదా, వాళ్ళకి బాగానే వర్కౌట్ అయింది. కొంతమంది అయితే ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి. సో డైటీషియన్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? డైటీషియన్ అవ్వాలంటే 10th తర్వాత మనం ఇంటర్లో బైపీసీ తీసుకోవాలి. ఓకే. బైపీసీ తీసుకున్న తర్వాత బీఎస్సీ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ అని కోర్స్ ఉంటుంది. సో బీఎస్సీ చేసిన తర్వాత మళ్ళీ ఎంఎస్సీ చేయాలి. బీఎస్సీ చేసిన తర్వాత 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ అంటే హాస్పిటల్స్లో డైటీషియన్స్ అండర్లో వర్క్ చేయాలన్నమాట. ఓకే. అంటే లైక్ క్యాన్సర్ డిపార్ట్మెంట్ కానీ, లైక్ అడ్మిట్ అయిన క్లయింట్స్ అందరికీ డైట్ ఎలా ఇస్తున్నారు, ఇలా ఇంటర్న్షిప్ చేసి సర్టిఫికేట్స్ అడ్మిట్ చేస్తేనే బీఎస్సీ న్యూట్రిషన్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో ఏంటంటే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. 2 years చదివిన తర్వాత మళ్ళీ 6 months ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకే. ఇలా హాస్పిటల్స్ లో ప్రతి క్లయింట్ ని క్రాస్ చెక్ చేసిన తర్వాత మనకు డైటీషియన్స్, క్లినికల్ డైటీషియన్స్ అండర్ లో కొంచెం ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మనకి ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే కొన్ని థింగ్స్ ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు వార్ఫరిన్ డైట్ అని ఉంటుంది. హాస్పిటల్స్ లోనే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎసిట్రోమ్ టాబ్లెట్ పెడతారు. ఎసిట్రోమ్ టాబ్లెట్ పెట్టినప్పుడు వైటమిన్ కే రిచ్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే. అంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా టాబ్లెట్ పెడతారు. వైటమిన్ కే వచ్చేసి బ్లడ్ క్లాట్ అయ్యేలా చేస్తుంది. సో ఇలాంటి వార్ఫరిన్ డైట్స్ అని చెప్పేసి ఎన్ నెంబర్ ఆఫ్ డైట్స్ ఉంటాయి క్లినికల్ బేస్డ్ లో. క్యాన్సర్ డిపార్ట్మెంట్ లో డిఫరెంట్ డైట్ ఉంటుంది. కొంతమందికి పోస్ట్ సర్జరీ కొన్ని డైట్స్ ఉంటాయి. డయాబెటిక్ డైట్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది డిఫరెంట్ డిసీజెస్ ని బట్టి ఉంటుంది. లివర్ పాడైతే ఇలాంటి డైట్ ఇవ్వాలి, కిడ్నీస్ పాడైతే ఇలాంటి డైట్ ఇవ్వాలి, ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఇదంతా మనం హాస్పిటల్స్ లో డాక్టర్స్ ట్రీట్మెంట్ ని బట్టి మనం ఇదంతా కోర్స్ చేసిన తర్వాతనే ఒక పర్సన్ కి డైటీషియన్ అనే బిరుదు వస్తుందండి. ఇప్పుడు నేను కూడా చూస్తున్నాము, మేము ఇంత చదివి వేస్ట్, వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ లో డిగ్రీలు చేసి 1 year కోర్స్ చేసి మేము డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసుకుంటూ చెప్తున్నారు. ఉంటున్నారు. అలా అది కంప్లీట్ గా రాంగ్ అండి. పీపుల్ ఆర్ బిలీవింగ్ దెమ్ ఓన్లీ. వాళ్ళని నమ్ముతున్నారు. కానీ ఎవరైనా సరే వాళ్ళని నమ్ముతున్నారు అంటే ఏదో డైట్ ఇచ్చేసారు, 3 నెలల్లో 10 kgs తగ్గాము, 15 kgs తగ్గాము అని అనుకుంటే కాదండి. 3 నెలల్లో తగ్గుతున్నాము అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకొని తగ్గుతున్నాము, తిండి మానేసి తగ్గుతున్నామా, 2 teaspoons రైస్ తీసుకొని తగ్గుతున్నామా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అవును. సో ఎందుకంటే రీసెంట్ గా నేను ఒక డైట్ విన్నాను. 2 teaspoons రైస్ మధ్యాహ్నము అండ్ 3 teaspoons రైస్ సాయంత్రము, అబ్బా. ఒక్క సగం చపాతి, 4-5 బాదంలు, కాజులు అవి తినడం, ఇదే అంట డైట్. కంప్లీట్ గా కౌంట్ చేస్తే క్యాలరీస్ 900,000 క్యాలరీస్ కంటే తక్కువ ఉంది. ఇలాంటి ఫుడ్ తీసుకుంటే మెల్లిమెల్లిగా హెయిర్ లాస్ అవ్వడము, వీక్ అయిపోవడము, బ్లడ్ తగ్గిపోవడము, అవును. బాడీ అంతా మజిల్ లాస్ అయిపోవడము, వాటర్ లాస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ హెల్దీయా? మనం డైట్ ఫాలో అవ్వాలనుకుందే హెల్తీగా ఉండడానికి, హెల్త్ అవును. ఇంపాక్ట్ చేసుకోవడానికి కాదు కదా. సో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎవరిని అప్రోచ్ అవుతున్నామో, ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నామో, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఎడ్యుకేషన్, ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్నా నథింగ్, అమౌంట్ లేకుండా ఎవరు సర్వీస్ ఇవ్వరండి. అవును. సో అమౌంట్ మనం పే చేస్తున్నామంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ దెమ్, మీరు ఏం చదువుకున్నారు, ఏం ఎడ్యుకేషన్ చేశారని పీపుల్ స్టార్ట్ చేయాలి. అన్ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, అన్ఎడ్యుకేటెడ్ అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుని రీసెంట్ గా నేను న్యూస్ ఛానల్లో కూడా చూసానండి. ఫేక్ సర్టిఫికేట్స్ వల్ల ఒక పాపకి వెయిట్ లాస్ చేయించారు 15 kgs. ఆ అమ్మాయికి కిడ్నీస్ మీద ఇంపాక్ట్ పడి చాలా సఫర్ అయ్యి అడ్మిట్ అయింది హాస్పిటల్స్ లో. అయ్యో. అదేమంటున్నారంటే మేము ఇచ్చిన డైట్ వల్ల కాదని, ఆ అమ్మాయికి ఇచ్చిందంతా హై ప్యూరిన్ ఫుడ్స్ నే ఇచ్చారు. అలా చిన్న పాపకి, అంటే చిన్న పిల్ల కాదు, 22 years అమ్మాయికే యూరిక్ యాసిడ్ పెరిగిపోయి కిడ్నీస్ ఇంపాక్ట్ అవ్వడం ఇలా జరిగింది. ఇది రీసెంట్ గా నేను కూడా న్యూస్ లో చూశాను. అందుకే మనం ఎక్కడైనా డబ్బులు పెడుతున్నాము, మన సర్వీస్ తీసుకుంటున్నాము అంటే గనక యూ హ్యావ్ టు ఆస్క్ ద ఎడ్యుకేషన్. డాక్టర్స్ ఖచ్చితంగా డిఫరెంట్ అండి, ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్స్ ని మనం అడగలేం కూడా. అవును. సో డాక్టర్స్ ఖచ్చితంగా ఎడ్యుకేటెడే ఉంటారు. డాక్టర్ బిరుదు వస్తుంది అంటే వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తేనే వస్తుంది. ఖచ్చితంగా. బట్ ఈ మధ్య డైటీషియన్స్ కానీ, న్యూట్రిషనిస్టులు కానీ, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి చేస్తున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. పీపుల్ అవేర్ అవ్వాలి.
ఎడ్యుకేటెడ్ పీపుల్నే కాంటాక్ట్ అవ్వాలి. అండ్ దెన్ మేము ఇంత చదువుకొని కూడా మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎందుకంటే ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో వాళ్ళందరికీ ప్రాపర్ ఫుడ్ ఇస్తూ వెయిట్ లాస్ చేయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ క్లినికల్ డైటీషియన్గా మేము ఇండియన్ డైటరీ అసోసియేషన్ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. సో ఇలా చేసి ఇలా అప్రోచ్ అవుతూ ఉంటేనే బెస్ట్ అండి. అండ్ నేనైతే 10 years నుంచి హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నాను. ఇలా 90 days ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కానీ ఇలా స్టార్ట్ చేసి 3 years అవుతుంది. 3 yearsలో 1000+ క్లయింట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేశాను. అందులో క్లినికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. క్యాన్సర్ స్టేజ్ 4 ఉన్న వాళ్ళని కూడా నేను హ్యాండిల్ చేశానండి. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఓన్లీ వెయిట్ లాస్ కోసం కాదు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. గట్ హెల్దీగా లేకున్నా కూడా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అసిడిటీ ఎక్కువ ఉన్నా, ఇలాంటి వాళ్ళు కూడా మాకు అప్రోచ్ అవుతూ ఉంటారు. నా క్లినికల్ డైటీషియన్ టీమ్ సపోర్ట్తోనే వీళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తామండి. ఓకే. డైట్ పేరు చెప్పి చాలా మంది ఇంట్లో ఫుడ్ మానేసి ఏదో వాటర్ లిక్విడ్ తాగడం, ఇప్పుడు నాకు బాగా వెయిట్ అయిపోయింది, లేదా నాకు ఒంట్లో ఈ పలానా రోగం ఉంది, పలానా వ్యాధి ఉంది, ఇలాంటి వల్ల చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక డైటీషియన్ ఫాలో అవడం, లేదంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడం, డైట్ ఫాలో అవ్వాలంటే ఈ డైట్ ఫుడ్ తింటే బెటర్, అది వాళ్ళకి పడుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి, కానీ చూడడం వాడేది. సో ఇలాంటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు బాడీ మీద? ఖచ్చితంగా బాడీ మీద మజిల్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ పడుతుంది. మజిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. మన వాళ్ళు ఏమనుకుంటారు, కాల్షియం, వైటమిన్ డి తగ్గిందేమో వేసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ బోన్ చుట్టూ ఉన్న మజిల్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఈ బోన్ చుట్టూ ఉన్న మజిల్ ని స్ట్రాంగ్ చేసుకుంటే ఈ మజిల్ బోన్ కి సపోర్ట్ ఇస్తుంది. సో అందుకని చెప్పేసి మనం ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. మీరు అన్నట్టుగా అన్హెల్దీ డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఇంపాక్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్, ఆర్థరైటిస్ లీడ్ అవుతుంది. ఎందుకంటే బాడీలో ఉన్న మజిల్ అంతా లాస్ అయిపోతుంది కాబట్టి ఆర్థరైటిస్ లీడ్ అవుతుంది. ఓన్లీ లిక్విడ్స్ మీదే ఉంటే గనక ఏమంటారు, బాడీలో వైటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉండడము, తొందరగా కోపం రావడము, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడము, హెయిర్ లాస్ అవ్వడము, బాడీ అంతా ఇంపాక్ట్ అవుతుంది. ఒక్క ప్రాబ్లం కాదు, ఖచ్చితంగా బాడీ అంతా ఇంపాక్ట్ అవుతుంది. లో ఐరన్ లెవెల్స్ ఉండడము ఇదంతా. సో ఒకటే ఏంటంటే లిక్విడ్ డైట్స్ ఇవన్నీ లాంగ్ ప్రాసెస్లో వర్కౌట్ అవ్వదండి. మనం ఏదో ఒక రోజు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సిందే, రైస్ కూడా తినాల్సిందే. సో ఈ నార్మల్ లైఫ్ స్టైల్లోనే మనం చేంజెస్ చేసుకుంటూ హ్యాపీగా బ్యాలెన్స్ మీల్ తీసుకుంటూ వెయిట్ లాస్ ప్లాన్ చేసుకుంటేనే ఎప్పటికీ హెల్దీగా ఉంటాం. మరొకటి, కొంతమంది ఆయిల్ తో డైట్ చేస్తున్నారు. ఆయిల్ తాగడం, కోకోనట్ ఆయిల్ ఎస్పెషల్లీ కోకోనట్ ఆయిల్ తాగడం వల్ల కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది, ఇది డైట్ అవుతుంది అని చెప్పేసి వెయిట్ లాస్ అవుతాము, కొంచెం ఏమైనా పొట్ట ఉన్నా సరే తగ్గుతుంది. నిజంగా ఆయిల్ తో చేయొచ్చు అంటారా? ఆయిల్ తో అసలు చేయలేమండి. కోకోనట్ ఆయిల్ కానీ, ఘీ కానీ ఏదైనా సరే మనకి పర్ గ్రామ్ కి ఖచ్చితంగా మనకి క్యాలరీస్ ఉంటాయి. ఓకేనా, 5 grams లో 45 calories ఉంటాయండి. పర్ గ్రామ్ కి 9 calories వస్తాయి. సో ఏదైనా సరే ఆయిల్, ఇది కీటో డైట్ అంటారు. ఆయిల్ అంటే లైక్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ తీసుకొని కీటో డైట్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు. నా దగ్గరనైతే ఒక క్లినికల్ స్టడీలో ఏంటంటే ఇలా కోకోనట్ ఆయిల్ తాగి అంటే లైక్ కంప్లీట్ గా కొంచెం డైట్ చేసి ఇవన్నీ చేసిన వాళ్ళు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా క్లయింట్స్. సో ఇవన్నీ ఏంటంటే లైఫ్ లాంగ్ మనం ఇలా వాడడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లో మనకు లెవెల్స్ కూడా ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి. సో ఎప్పటికైనా సరే ఈ షార్ట్ టర్మ్ గోల్స్ కానీ, ఈ లిక్విడ్ డైట్స్ కానీ, కోకోనట్ ఆయిల్ తాగితే మనకు ఫ్యాట్ కరిగిపోతుంది అనడం కానీ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. మనం హెల్దీగా ఫుడ్ తీసుకుంటూ, వర్కౌట్స్ చేస్తూ, మనం హెల్దీ ఈటింగ్ తీసుకుంటేనే హెల్దీగా ఉంటాము అండ్ మజిల్ గెయిన్ అవుతుంది అండ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ బారిన పడకుండా ఉంటాము. మన కిడ్నీ, లివర్, ఓవరాల్ బాడీ హెల్దీగా ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నిజంగా డైట్ కి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఎవరిని అప్రోచ్ అవ్వాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో, అసలు డైట్ ఎలా ఫాలో అవ్వాలో కూడా తెలియని పరిస్థితి. అందరూ యూట్యూబ్ చూసేసి నేర్చుకుంటున్నాం కదా అనుకుంటున్నారు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలియట్లేదు. వాటన్నిటికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.